Dear friends, welcome back to our channel Sahastra 26, the knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా ఇప్పటి వరకు మనం యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్ నుంచి నౌన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నౌన్ అంటే ఏంటి, నౌన్ ఏ రకంగా యూజ్ చేస్తారు, నౌన్ ఒక సెంటెన్స్లో ఎటువంటి ప్లేసెస్లో ఉంచడం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్తో సహా ఈ వీడియో లెసన్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో లెసన్లో నౌన్ గురించి కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి నౌన్ గురించి ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో అంత మాత్రం మనం తెలుసుకుంటున్నాం. మీకు గ్రామటికల్గా నౌన్ గురించి నాలెడ్జ్ కావాలంటే మన గ్రామర్ సెక్షన్లో వీడియో మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, నౌన్ అంటే ఏంటి? నామవాచకం. అంటే ఏదైనా పేరుని తెలియజేసేదే నౌన్. అంటే ఎ పర్సన్, ప్లేస్, థింగ్, క్రీచర్, ఐడియాస్, అంటే వీటన్నిటినీ తెలిపే నామవాచకాన్ని మనం ఇంగ్లీష్లో నౌన్ అంటాం. అయితే ఈ నౌన్ అనేది మనకి సెంటెన్సెస్లో చాలా ప్లేసెస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అవి చూద్దాం ఏంటో. ఫస్ట్ వన్, రాజేష్ ఈజ్ మై ఫ్రెండ్. రాజేష్ అనేది ఎవరు? ఒక వ్యక్తి పేరు, కాబట్టి దట్ ఈస్ ద నౌన్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో రాజేష్ అనే పదాన్ని మనం యూజ్ చేసాం. ఎక్కువగా జనరల్గా ఇది స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. ఇక సబ్జెక్ట్ అంటే ఎవరు? రాజేష్. అంటే ఎవరి గురించి అయితే మనం చెప్తున్నామో ఆ వ్యక్తే రాజేష్. కాబట్టి రాజేష్ అనేది నౌన్, కాబట్టి మనం ఆ నౌన్ని ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచాం. అయితే జనరల్గా ఇలా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తూ ఉంటుంది ఈ రకమైన స్టేట్మెంట్లో. ఇక్కడ వెర్బ్ ఏంటి? ఇస్ అంటే ఏంటి? బీ ఫామ్, అంటే ఏదైనా ఉండుట. రాజేష్ ఎవరై ఉన్నాడు? నా స్నేహితుడే ఉన్నాడు. కానీ మనం తెలుగులో అలా చెప్పం కదా, రాజేష్ నా స్నేహితుడే అని చెప్పం కదా, రాజేష్ నా స్నేహితుడు అంటాం. ఇలా ఇజ్ అనే ఫామ్ ఇక్కడ యూజ్ చేసి సబ్జెక్ట్ తర్వాత మనం ఉంచడం జరిగింది. ఈ రాజేష్ అనేది ఎవరు? నౌన్. రాజేష్ నా స్నేహితుడు అని చెప్పి ఇలా మనం చెప్పాం. అలా నౌన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచుతాం. సెకండ్ థింగ్, ఐఎమ్ కాలింగ్ రాజేష్. నేను రాజేష్ని పిలుస్తూ ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను? రాజేష్ని పిలుస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐ అంటే ఎవరు? నేను. యామ్ కాలింగ్, పిలుస్తూ ఉన్నాను. ఇక్కడ ఇది ఒక కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా యామ్ కానీ ఆర్ కానీ వచ్చి ఇంగ్ ఫామ్ ఇలా వస్తుంటుంది. ఇంగ్ ఫామ్ అంటే ఏంటి? వెబ్ యొక్క 4వ రూపం. మీకు ఈ వెబ్స్ గురించి వీటి గురించి తెలియాలనుకుంటే, డీటెయిల్గా ఎక్కువ వెబ్స్ గురించి ఫామ్స్ గురించి మీకు తెలియాలనుకున్నట్లయితే మన వెబ్ ఫామ్ సెక్షన్లో మీకు వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు. ఐఎమ్ కాలింగ్ రాజేష్. నేను ఎవరిని పిలుస్తున్నాను? రాజేష్ని పిలుస్తున్నాను. అంటే నేను చేసే యాక్షన్ ఎవరికి అంటే ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? రాజేష్కి ఎఫెక్ట్ అవుతుంది. నేను రాజేష్ని పిలుస్తున్నాను. ఇలా ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం నౌన్ని ఉంచాం. అంటే సాధారణంగా ఆబ్జెక్ట్ అనేది స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా సెంటెన్స్ ఎండింగ్లో ఇలా రావడం జరుగుతుంది. అంటే సబ్జెక్టులో ఆబ్జెక్టులో మనం నౌన్ని ఎక్కువగా ఉంచుతాం. అలాగే థర్డ్ వన్ ఏంటంటే, ఐ హ్యావ్ గివెన్ రాజేష్ ఏ పెన్. నేను రాజేష్కి పెన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, రాజేష్ అనే నౌన్ వాక్యం దరిదాపు అంటే ఇంచుమించు మధ్యలో వచ్చింది. ఏ పెన్ అనేది చివరి వచ్చింది, ఐ హ్యావ్ గివెన్ అనేది ముందు వచ్చింది. ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. హ్యావ్ గివెన్ అనేది వెబ్. రాజేష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. అంటే నేను పెన్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? రాజేష్కి ఇచ్చాను. ఏంటి ఇచ్చాను? పెన్ ఇచ్చాను. ఇలా మనం వాక్యాల్లో మధ్యలో కూడా కొన్నిసార్లు మనం నౌన్ని చూస్తూ ఉంటాం. అంటే ఈ రకంగా ఒక మన నామవాచకం ఒక నౌన్ని స్టార్టింగ్లో, ఎండింగ్లో, మధ్యలో కూడా మనం నౌన్ని ఉంచుతూ ఉంటాం. అయితే నౌన్లో ఏంటుంటాయి? వ్యక్తి పేరు, జంతువు, ప్రాణి, జీవి, నదులు, దేశాలు, సముద్రాలు, వాటికి పేర్లు, వృత్తులు, వస్తువులు, సామాన్లు, పండ్లు, పలహారాలు, పదవులు, స్థలాలు, బాడీ పార్ట్స్, క్వాలిటీస్, ఆలోచనలు, ఇలా రకరకాలు ఉంటాయి నౌన్స్లో. అవేంటో మన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చెక్అవుట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎవర్ క్లియర్ అండర్స్టాండింగ్. చిరంజీవి ఈజ్ ఏ మూవీ యాక్టర్. చిరంజీవి ఒక నటుడు అని చెప్పాం. ఇక్కడ చిరంజీవి అనే వ్యక్తి గురించి అంటే ఒక వ్యక్తి పేరు గురించి చెప్పాం, కాబట్టి ఇది సబ్జెక్ట్ అండ్ ఆల్సో నౌన్. విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ. విశాఖపట్నం ఏంటి? ఒక నగరం, ఒక ప్లేస్ గురించి ఇక్కడ మనం చెప్పాం. విశాఖపట్నం అనేది ఒక నగరం యొక్క పేరు, ఇట్ ఇస్ ఎ నౌన్. మై విలేజ్ ఈజ్ గోవాడ. మా ఊరు పేరు ఏంటి? గోవాడ. మా ఊరి యొక్క పేరుని చెప్పాం, గోవాడ అని చెప్పి ఇది నౌన్. ఇండియా ఈజ్ మై కంట్రీ. భారతదేశం నా దేశం. ఇండియా అంటే ఇలా మనం దేశాల పేర్లు కూడా నౌన్స్గా
వాడుతాం. ఊరు పేర్లు, దేశాల పేర్లు, నగరాల పేర్లు, వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా నౌన్సే. బేబీ ఈజ్ క్రయింగ్, బేబీ ఏడుస్తుంది. ఇక్కడ చూడండి, బేబీ అంటే మగవారు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు. కామన్గా మనం బేబీ అంటూ ఉంటాం. ఇలా చిన్నపిల్ల గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఇలా బేబీ, ఆర్ఫాన్, మేల్ బేబీ, ఫీమేల్ బేబీ అని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నౌన్స్ అవుతాయి. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. పొజిషన్ అంటే నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్గా ఉన్నాను. నేను ఏమై ఉన్నాను, స్టూడెంట్గా ఉన్నాను. ఇలా చెప్పి సారీ పొజిషన్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఇలా. నెక్స్ట్ వన్, హీ కన్సల్టెడ్ ఏ లాయర్, అతను లాయర్ని సంప్రదించాడు. వృత్తి, ఆక్యుపేషన్స్ గురించి మనం చెప్పేటప్పుడు కూడా నౌన్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. అలాగే మై సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్, ఇలా చెప్పచ్చు. ఫ్లై ఈజ్ ఏ టైనీ క్రీచర్, చూడండి ఈగ ఒక చిన్న జీవి. ఫ్లై అంటే ఏంటి, ఈగ. అదే ఫ్లైని మనం వెబ్గా యూజ్ చేస్తే ఎగురుట అన్న సెన్స్ రావడం జరుగుతుంది. ఫ్లై అనేది ఏంటి, ఏ స్మాల్, టైనీ అంటే స్మాల్, చిన్న అని అర్థం. ఏ టైనీ క్రీచర్ అంటే చిన్న జీవి, ప్రాణి. ఇలా మనం ఇలా రకరకాల జీవుల గురించి కూడా చెప్పేటప్పుడు నౌన్స్ వాడుతూ ఉంటాం. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అనేది ఇక్కడ నౌన్. అంటే ఏదైనా మనం పదవుల గురించి చెప్పేటప్పుడు అంటే గవర్నర్, ప్రెసిడెంట్, ఇలా పదవుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం నౌన్స్ యూజ్ చేస్తుంటాం ఈ విధంగా. వీ లివ్ బిసైడ్ ద రివర్ కృష్ణ. కృష్ణా నది పక్కన మేము నివసిస్తున్నాం. చూడండి ఇక్కడ కృష్ణ అనేది నౌన్. ఏదైనా నదులు కానీ, సముద్రాలు కానీ, ఇలా ఖండాలు కానీ, దేశాలు కానీ, వాటి యొక్క పేర్లు ఇవన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి. షీ ఈస్ మై టీచర్, ఆమె మా ఉపాధ్యాయురాలు. టీచర్ అంటే ఇక్కడ చూడండి వృత్తుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం నౌన్స్ యూజ్ చేస్తుంటాం. లాయర్, డాక్టర్, ప్రొఫెసర్, ఈ విధంగా మనం చెప్పేటప్పుడు అవన్నీ కూడా నౌన్సే. బ్యాగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, ఆ బ్యాగ్ ప్లాస్టిక్తో చేశారు. ఇక్కడ బ్యాగ్ అనేది ఏంటి, నౌన్. ఇలా మనం నిత్యం వాడే వస్తువుల గురించి చెప్పేటప్పుడు కూడా మనం నౌన్సే యూజ్ చేస్తుంటాం. బాయ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, మగవాళ్ళు ఎప్పుడు కూడా మంచివాళ్ళు. ఇక చూడండి బాయ్స్ అనేది ఒక కలెక్టివ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తుంది. బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్, లాయర్స్, ఇలా ఇవన్నీ కూడా నౌన్స్ కిందే వస్తాయి, గ్రూప్స్. నెక్స్ట్, ఐ లైక్ బనానా, నాకు అరటిపండు అంటే ఇష్టం. బనానా అనేది ఫ్రూట్ కాబట్టి ఇలా బనానా, సపోటా, ఇలా ఉంటాయి. గ్రేప్స్ ఇవన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి, ఫ్రూట్స్ అన్నీ కూడా. టెలివిజన్ ఈజ్ దే, టీవీ అక్కడ ఉంది. మన ఇంట్లో నిత్యం చూసే గృహోపకరణాలు కూడా అంటే సీడీ ప్లేయర్, హోమ్ థియేటర్ ఇవన్నీ కూడా నౌన్స్ కిందే రావడం జరుగుతుంది. ఐ డోంట్ లైక్ బిర్యానీ, నాకు బిర్యానీ అంటే ఇష్టం ఉండదు. ఫుడ్ ఐటమ్స్, బిర్యానీ, రైస్, సాంబార్, ఇలా కర్రీస్ ఇవన్నీ కూడా నౌన్స్ కింద మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఐ హ్యావ్ టీ డైలీ, నేను రోజు కూడా టీ తాగుతాను. ఇక్కడ చూడండి టీ, కాఫీ ఇలాంటివి అంటే బెవరేజెస్, డ్రింక్స్ అన్ని ఇవన్నీ కూడా నౌన్స్ కింద మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ నౌన్స్ గురించి నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చెప్పుకున్న నౌన్స్ అన్ని కూడా మనం కంటితో చూడొచ్చు, వాటిని టచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది, మనం టచ్ చేయొచ్చు, చూడొచ్చు. టెలివిజన్ ఉంది అంటే టీవీ ఉంది, దాన్ని మనం చూడొచ్చు, అలాగే టచ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే నౌన్స్ ఏంటంటే ఓన్లీ మనం ఎక్స్పీరియన్స్ మాత్రమే అవ్వగలం. అవి ఒక క్వాలిటీస్, అలాగే స్థితులు, ఇలాంటి కొన్ని రకాల నౌన్స్ ఉన్నాయి. వాటిని మనం ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐ లైక్ ఆనెస్టీ, నాకు నిజాయితీ అంటే ఇష్టం. ఇక్కడ చూడండి ఆనెస్టీ అన్నాం, అది మనకి కంటికి కనిపించదు. ఒక బిహేవియర్, ఒక సిమ్టమ్, ఒక లక్షణం, అంటే అది ప్రవర్తించే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా ఆనెస్టీ అనేది కూడా మనం నౌన్స్ కింద కన్సిడర్ చేస్తాం. దే వర్ ఇన్ పావర్టీ, వాళ్ళు పేదరికంలో ఉండేవారు. చూడండి వార్ అనేది గతాన్ని తెలియజేస్తుంది, పావర్టీ అనేది పేదరికం, మనకి కంటికి కనిపిస్తుంది కానీ అది ఒక స్థితి. ఇలాంటివన్నీ కూడా మనం నౌన్స్ కిందే కన్సిడర్ చేయవలసి ఉంటుంది. హ్యాపీనెస్ ఈజ్ నాట్ సోల్డ్, ఆనందం అమ్మబడదు, అది మనం కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలం. ఇక్కడ అమ్మబడదండి, దట్ ఇస్ నాట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇలా మనం కొద్దిగా చెప్పడం జరిగింది. హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ కూడా నౌన్సే. షో సమ్ కైండ్నెస్, కాస్త దయ చూపించు. కైండ్నెస్ అనేది కూడా ఇక్కడ నౌన్ కిందే మనం చెప్పాల్సి ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ రిలీజియన్, నేను మతాన్ని నమ్ముతాను. ఇక్కడ చూడండి రిలీజియన్ అనే దాన్ని కూడా మనం నౌన్స్ కింద కన్సిడర్ చేస్తాం. క్యాస్ట్ అలాంటి పదాలన్నీ కూడా నౌన్స్ కింద వస్తాయి. దే డోంట్ హ్యావ్ ఎనర్జీ, వారికి శక్తి లేదు. పవర్, ఎనర్జీ, పవర్ ఇలాంటివన్నీ కూడా నౌన్స్ కింద మనం యూజ్ చేస్తాం. యు నీడ్ పేషెన్స్, నీకు సహనం అవసరం. పేషెన్స్ అనేది కూడా మనం నౌన్స్ కిందే కన్సిడర్ చేయవలసి ఉంటుంది. హీ ఈజ్ ఇన్ హంగర్, అతను ఆకలితో ఉన్నాడు, అతనికి ఆకలిగా ఉంది. ఇలా చూడండి హంగర్ అనేది నౌన్ అయితే హంగ్రీ అనేది యాడ్జెక్టివ్. అలాగే పేషెన్స్ అనేది నౌన్ అయితే పేషెంట్ అనేది
నౌన్ అండ్ ఆల్సో యాడ్జెక్టివ్. ఇలా మనం అంటే కొన్ని పదాల నుంచి మనం రకరకాల యాడ్జెక్టివ్స్, రకరకాల ఇతర పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ without having much effort, without having much grammatical knowledge, subscribe and watch videos on my YouTube channel, that is Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care. Keep learning.